శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ సూర్యగ్రహణము అంటే ఖగ్రాస గ్రహణము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము ఆషాఢ కృష్ణ అమావాస్య బుధవారం 12/8/2026 రోజున సంభవిస్తున్నది. అయితే ఈ గ్రహణము ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ గ్రహణము అన్ని దేశాలలో కనబడుతుంది, కానీ మన భారతదేశంలో దృగ్గోచరం కావట్లేదు. అంటే మనకు కనబడదు. భారతదేశంలో కనబడదు గనక దీనికి సంబంధించినటువంటి అంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనము ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను మనం చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే గ్రహణ సమయంలో స్నానాలు కానివ్వండి, తర్వాత తర్పణాలు, శ్రాద్ధాదులు ఇవన్నీ కూడాను మనము గ్రహణ సమయంలో చేయడము, దానాలు ఇవ్వడము ఇవన్నీ కూడాను సహజంగా మన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది. అయితే ఇవి మనకు దృగ్గోచరము గ్రహణము కాదు గనక, కనబడట్లేదు గనక ఇవన్నీ కూడాను సాంప్రదాయం ప్రకారంగా చెప్పినటువంటివి ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము ఖగోళంలో అంటే యూనివర్సల్ టైం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 12 ఆగస్టు 2026 రోజున మధ్యాహ్నం 3:34 ప్రారంభమయ్యి సాయంత్రం 7:58 వరకు ఉంటుంది. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా రాత్రి 9:04 నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:28 వరకు మొత్తం గ్రహణం ఉంది. అయితే ఇండియన్ టైం ప్రకారంగా రాత్రి సంభవిస్తుంది కనుక సూర్యగ్రహణము రాత్రి దృగ్గోచరం కాదు గనక మనకు కనబడదు ఈ గ్రహణము. అయితే ఈ గ్రహణము ఎక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే సంపూర్ణ గ్రహణము కొన్ని దేశాలలో కనబడుతుంది, పాక్షికంగా కొన్ని దేశాలలో కనబడుతుంది. సంపూర్ణ గ్రహణము గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ అంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ స్పెయిన్ అన్నమాట, తర్వాత పోర్చుగల్, ఉత్తర రష్యా, నార్థర్న్ పార్ట్ ఆఫ్ రష్యా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము సంపూర్ణంగా కనబడుతుంది. ఇక పాక్షిక గ్రహణము ఏ దేశాలలో కనబడుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే యూరప్ ఖండంలో ఎక్కువ భాగం కనబడుతుంది. తర్వాత ఉత్తర అమెరికా, కెనడా, వాయవ్య ఆఫ్రికా ఖండాలలో ఈ గ్రహణము పాక్షికంగా కనబడుతుంది. భారతదేశంలో మట్టుకు కనబడట్లేదు గనక మనము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము మనకు కనబడకపోయినప్పటికీ గ్రహణము సంభవిస్తున్నటువంటి నక్షత్రము రాశి ప్రకారంగా 12 రాశుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మట్టుకు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రహణం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మన ధర్మశాస్త్రంలో 3 నెలల వరకు, 6 నెలల వరకు అని కూడాను కొంతమంది ఋషులు చెప్పినారు గనక ఈ గ్రహణము నుండి 6 మాసాల వరకు మనం చెప్పబోయేటువంటి ఈ గోచార ఫలితాలు రాశి పరంగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతోంది.